ఓకే హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి మనము ఉత్తరాయణ కాలంలో జన్మించేటటువంటి పిల్లల భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి ఒక వీడియో అయితే చేయబోతున్నాను. ఉత్తరాయణ కాలం గురించి మనకు అందరికీ తెలుసు. ఉత్తరాయణ కాలం అంటే అది చాలా చాలా పవర్ఫుల్ కాలము, మంచి కాలం అని చెప్పి. సో దీనికి సంబంధించి ఇంటర్నెట్లో ఒక ఆర్టికల్ వచ్చింది. ఈరోజు నేను ఆ ఆర్టికల్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. చూడండి, ఉత్తరాయణ కాలం గురించి సంబంధించిన ఒక వీడియో, ఓకేనా. సో ఉత్తరాయణ కాలంలో వచ్చేసి మకర సంక్రాంతి పండుగ సంస్కృతిలో వచ్చేసి ఒక ప్రత్యేకమైనటువంటి పండుగ. ఉత్తరాయణ కాలంలో వచ్చేటటువంటి పండుగ మకర సంక్రాంతి. ప్రకృతి జ్యోతిష్య శాస్త్రంలో పెద్ద మార్పులను కూడా తీసుకొని వస్తుంది ఈ ఉత్తరాయణ పుణ్యకాలం, ఓకేనా. ఈరోజు వచ్చేసి సూర్య భగవానుడు ఉత్తరాయణంలోకి ప్రవేశిస్తాడు. అంటే అతని దిశ ఉత్తరం వైపు తిరగడం వచ్చేసి ప్రారంభమవుతుంది. దానినే ఉత్తరాయణం అంటారు. జ్యోతిష్య వాస్తు శాస్త్రంలో ఉత్తరాయణ కాలం వచ్చేసి చాలా పవిత్రమైనది, సానుకూల శక్తితో నిండి ఉంటుంది. అందుకే ఈ శుభప్రదమైనటువంటి కాలంలో జన్మించినటువంటి పిల్లల భవిష్యత్తు వ్యక్తిత్వము ఉన్నతంగా ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారము ఉత్తరాయణ కాలంలో జన్మించిన పిల్లల భవిష్యత్తుకు సంబంధించి కొన్ని విషయాలు అయితే మనం ఇక్కడ తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయవద్దు, లాస్ట్ వరకు చూడండి, ఓకేనా. ఉత్తరాయణంలో జన్మిస్తే పురాణాల ప్రకారము ఉత్తరాయణము 6 నెలలు దేవతల రోజులుగా పరిగణించబడతాయి. ఈ కాలంలో చీకటి నుంచి వెలుగులోకి మారడాన్ని సూచిస్తుంది. కాబట్టి ఈ కాలంలో జన్మించిన పిల్లలు సూర్య భగవానుడి యొక్క ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదాలతో దీవించబడతారంటండి. వాళ్ళకి అద్భుతమైనటువంటి తెలివితేటలు ఉంటాయంట. ఉత్తరాయణంలో జన్మించినటువంటి పిల్లలు సహజంగానే చాలా తెలివిగలవైనారంట, చురుకైన వారుగా ఉంటారంట. వారు అర్థం చేసుకుని నేర్చుకునే అద్భుతమైనటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉంటారంట. ఈ పిల్లలు తమను తాము పుస్తక జ్ఞానానికే పరిమితం చేసుకోరు. వారి ఉత్సుకత వారిని ప్రతి విషయంలోకి లోతుగా వెళ్ళేలా చేస్తుందంట. వ్యక్తిత్వంలో కూడా సూర్యుని వంటి ప్రకాశమైనటువంటి ప్రకాశం ఉంటుందంట ఈ పిల్లలకి. ఉత్తరాయణ కాలంలో సూర్యుని ప్రభావము పెరుగుతున్నందున ఈ సమయంలో పుట్టిన పిల్లలు ప్రత్యేకమైనటువంటి తేజస్సు, ఆకర్షణను కలిగి ఉంటారంట. వారు అందంగా కనిపించడమే కాకుండా వారి లక్షణాలతో హృదయాలను కూడా గెలుచుకుంటారంట. వారు సమాజంలో గౌరవం మరియు ప్రతిష్టను కూడా సులభంగా పొందగలుగుతారంట. వారు ఆధ్యాత్మికత పట్ల, నైతికత పట్ల కూడా చాలా వరకు మొగ్గు చూపుతారంట. ఈ కాలంలో జన్మించిన పిల్లలు ఆధ్యాత్మిక కార్యకలాపాల వైపు ఎక్కువ మొగ్గు చూపుతారంట. వారు సూత్రప్రాయంగా ఉంటారు, అంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు, నేరుగా, ఓకేనా. ఎల్లప్పుడూ కూడా వాళ్ళు సత్యం కోసం నిలబడతారంట. ఇతరులకు సహాయం చేయడం కోసము, సామాజిక పనిలో చురుకుగా పాల్గొనడము వారి యొక్క స్వభావంతో అంతర్లీనంగా ఉంటుందంట. వారి విలువలు వచ్చేసి వారిని కుటుంబంలోని ప్రతి ఒక్కరికి కూడా ప్రియమైన వారిగా చేస్తుందంట. ఇంకా వాళ్ళు సహజమైనటువంటి నాయకత్వము, ధైర్యంతో కూడుకున్నటువంటి వ్యక్తులంట. వాళ్ళు ఉత్తరాయణంలో జన్మించిన వారు ధైర్యవంతులు, నిర్భయులంట. వారు సవాళ్లకు భయపడరు. వారు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారంట. వారి కెరీర్లో లేదా వారి వ్యక్తిగత జీవితంలో అయినా వారి యొక్క కృషి, దృఢ సంకల్పము వాళ్ళు విజయ శిఖరాలని అందుకునేలా చేస్తారంట. అదేవిధంగా ఆనందము, శ్రేయస్సు, విజయము, ఈ 3 కూడా వాళ్ళకి లభిస్తాయంట. ఉత్తరాయణంలో వచ్చేసి కొత్త ఆరంభ సమయము అని నమ్ముతారు. అందువల్ల ఈ కాలంలో జన్మించిన పిల్లలు సుఖంగా, విలాసవంతమైన జీవితాన్ని పొందుతారంట. వారు తమ పని ప్రదేశాలలో తమ కష్టానికి తగిన ప్రతిఫలాలని త్వరగా పొందుతారంట. ఆర్థిక సంపన్నమైనటువంటి జీవితాన్ని కూడా వాళ్ళు గడుపుతారంటండి. ఉత్తరాయణ కాలంలో పుట్టే పిల్లలు మహా ప్రతిభావంతులుగా పుడతారు అని చెప్పేసి, సూర్య భగవానుని యొక్క ఆశీస్సులతో పుడతారు అని చెప్పేసి, సూర్యుని లాంటి తేజస్సు, తెలివితేటలతో కూడినటువంటి బిడ్డలుగా అవుతారు అని చెప్పేసి ఈ యొక్క ఆర్టికల్లో మనకి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అయితే చెప్తున్నారు. ఉత్తరాయణ కాలం అంత పవిత్రమైనటువంటి కాలము. ఉత్తరాయణం కాలంలో పుట్టే బిడ్డలు కూడా అంత గొప్ప ప్రతిభావంతులు అవుతారు అని చెప్తున్నారు. వీడియో నచ్చింటే ఎవరికైనా లైక్ చేయండి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అని అనిపిస్తే మీకు ఎవరికైనా షేర్ చేయండి. అలాగే ఎవరికైనా హైప్ ఆప్షన్ ఉంటే హైప్ కొట్టండి వీడియోకి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ప్రతిరోజు నేను చెప్పేటటువంటి వీడియోస్ అయితే మీకు డైలీ నోటిఫికేషన్స్ రూపంలో అయితే ఈజీగా వస్తాయండి, ఓకేనా. బాయ్.